హాయ్ హలో నమస్తే నేను మీ ప్రవీణ్ కుమార్ అల్లి ఈజీ టీచ్ విత్ ప్రవీణ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం తెలుగు నేర్చుకుందాంలో 26వ రోజున 25వ రోజు మనం 2 ఒత్తు పదాల నేర్చుకుందాం. ఇప్పుడు ఈరోజు మరొక 2 ఒత్తుల పదాలు ఈరోజు వీడియోలో నేర్చుకోబోతున్నాం. రైట్ పిల్లలు. సో ఇక్కడ ఒత్తు రూపం వచ్చింది మీకు తెలుసు కదా అది. అది ఏంటి? ఇది ఏంటి? ఈ 2 ఒత్తులను మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. మరి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా మనవి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ ప్రెస్ చేయండి. ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. రైట్ పిల్లలు. ఇంకెందుకు ఆలస్యం మనం మొదలు పెడతాం మన 26వ రోజు వీడియోని. రైట్. ఈ 26వ రోజు మనము నేర్చుకోబోతున్నటువంటి ఏమిటి? ఇక్కడ చూడండి మీకు ఒక అక్షరం వస్తుంది. ఆ అక్షరాన్ని గుర్తుపట్టండి. వెరీ గుడ్. ఇది రా. ఏమిటది? రా. దీని యొక్క ఒత్తు రూపం ఏ విధంగా ఉంటుంది చూడండి. ఈ విధంగా ఉంటుంది. కొంతమంది దీన్ని అర్ధచంద్రాకారంలో వేరే రకంగా కూడా రాస్తారు. సో ఇక్కడ చూడండి ఇది రావత్తు ఎల్ షేప్ లో ఈ విధంగా ఇక్కడ ఇచ్చాం. ఇలా కాకుండా కొంతమంది ఇలా కూడా రాస్తా ఉంటారు. కొన్ని పుస్తకాలు ఇలా కూడా ఉంటుంది. సో ఇది కూడా రైటే, ఇది కూడా రైటే. మొత్తానికి ఇది ఏమొత్తు అంటే రావత్తు. రా కింద రావత్తు ఇచ్చినప్పుడు ర అని పలకాల్సి వస్తుంది. చూద్దాం ఇప్పుడు. రైట్. రా కింద రావత్తు ఇలా ఇచ్చినప్పుడు ర అని పలకాల్సి వస్తుంది. ఇప్పుడు రావత్తు లేని పదాలకి రావత్తు ఉన్నటువంటి పదాలకి పలకడంలో ఏ విధంగా తేడా ఉంటుందో మనం చూద్దాం. సరేనా? చూడండి అర, అర్ర. అర అంటే షెల్ఫ్ అన్నమాట. సో షెల్ఫ్ అంటాం కదా ఇంగ్లీష్ లో, తెలుగులో అర అంటాం. ఇప్పుడు ఇది అర్ర. రైట్. మరి తర్వాత వచ్చే పదాలు చూద్దాం. కరం, కర్ర. కరం, కర్ర. ఎర, ఎర్ర. దొర, తొర్ర. చీర, చిర్రగోనె. వీర, విర్ర వీగు. బిరడ, బిర్ర బిగిసి. ఇంకా చూడండి ఇక్కడ ఎడమ వైపు ఉన్నటువంటి పదాలన్నిటికీ కూడా రా ఒత్తు అనేది లేదు. ఈ రా కింద ఒత్తు లేదు. కాబట్టి దీన్ని అర అక్షరం. అదే కుడివైపు అన్ని అక్షరాలకి అంటే రా అన్ని పదాల్లో ఉన్నటువంటి రా అక్షరానికి కింద రా ఒత్తు ఉంది. సో ఇక్కడ రా కింద రా అవుతుంది. అర్ర. ఇక్కడ కర్ర. ఎడమ వైపు ఒత్తు లేనప్పుడు ఏ విధంగా పలుకుతున్నాం ఈ అక్షరాన్ని, ఒత్తు ఉన్నప్పుడు ఏ విధంగా పలుకుతున్నాం మీకు తేడా తెలియాలి. అప్పుడు మనం ఈజీగా పలకడం, సరిగ్గా చదవడం అనేది వస్తుంది. అర, అర్ర. కరం, కర్ర. ఎర, ఎర్ర. దొర, తొర్ర. చీర, చిర్రగోనె. వీర, వెర్ర వీగు. బిరడ, బిర్ర బెగసి. ఇప్పుడు మనం మరికొన్ని ఈ రావత్తు పదాల్ని చూద్దాం. సరేనా? రైట్. కర్ర, అర్ర. దొర్ర, కొర్రలు. బుర్ర, చిర్రగోనె. గుర్రం, మొహర్రం. బుర్రకథ. జీలకర్ర. కొర్రమేను. కీలుగుర్రం. కుర్రకారు. విర్రవీగు. విసనకర్ర. బిర్ర బెగిసి. సో వీటన్నిటికీ కూడా మనం రాకి రావొత్తుంది, కానీ ఎక్కడ కూడా గుణింతం అనేది లేదు. ఇప్పుడు రాబోయే పదాలు చూద్దాం. రాకు దీర్ఘం ఉంది కాబట్టి రాకు దీర్ఘం ఉన్నప్పుడు మనం రా అని పలుకుతాం కదా. ఇప్పుడు ఒత్తు కూడా ఉంది కాబట్టి రా అని పలకాలి. ఇప్పుడు ఉదాహరణకి మొదట వచ్చినటువంటి పదం అర్రాజు. అర్రాజు. కర్రావు. కర్రావు. ఎర్రావు. మర్రి. జెర్రి. కర్రు. బర్రె. గొర్రె. నెర్రెలు. తొర్రూరు. తొర్రేడు. కుర్రోడు. జుర్రు. బుర్రిపాలెం. విసుర్రాయి. ముల్లుగర్ర. వీటన్నిటికీ ఇక్కడ మనకు రాకి గుణింతాలు ఉంది. దీర్ఘం ఉంది ఇక్కడ, ఇక్కడేమో గుడి ఉంది, ఇక్కడ కొమ్ము ఉంది, ఇక్కడ ఎత్వం ఉంది. సో మామూలుగా మనం ఎత్వం గుణితాలు ఉన్నప్పుడు ఏ విధంగా అయితే పలుకుతామో అలానే పలకాలి. కాకపోతే కింద ఒత్తు ఉంది కాబట్టి వాటిని ఒత్తి పలకాలి. అర్రాజు, కర్రావు, ఎర్రావు, తొర్రూరు, నెర్రెలు, కుర్రోడు. ఇవి మనం రావత్ పలికేటువంటి విధానం. జెర్రి, మర్రి, తొర్రలో బిర్ర బిగుసుకొని ఉన్నది. సో జెర్రి, మర్రి, తొర్ర ఇవన్నీ కూడా రావతున్నటువంటి పదాలు. ఇప్పుడు మరొక ఒత్తు నేర్చుకుందాం. అదేంటో చూద్దాం పిల్లలు. రైట్. ఇందాక మనం
వీడియో ప్రారంభంలో 2 రకాల ఒత్తులు చూపించాం కదా. సో ఇది ఆ అక్షరం ఏంటిది? నా. దీన్ని నా ఒత్తు రూపం ఈ విధంగా ఉంటుంది. ఇది నా ఒత్తు. మరి ఈ నా ఒత్తుని ఏ విధంగా రాస్తామో చూద్దాం. సింపుల్ గా ఇలా అని ఇలా రాస్తుంటాను. నా ఒత్తు అనమాట. సో నాకు నా ఒత్తు ఇచ్చినప్పుడు దీన్ని నా అని పలకాలి. ఏం పలకాలి? నా. మొదటి పదం చూడండి. సన, సన్న. సన అమ్మాయి పేరు అనుకోండి. ఇక్కడ సన, సన్న. రైట్. అనప, అన్నం. కనకం, కన్నం. వెనక, వెన్న. జనం, అంజన్న. గుణపం, గున్న. వేమన, రామన్న. ఇక్కడ చూడండి, మీకు ఎడమ వైపు ఉన్నటువంటి ఈ పదాలన్నిటికీ కూడా నాకు నా ఒత్తు లేదు. ఓన్లీ మామూలుగా నా అనే అక్షరం ఉంది. ఇవన్నీ సరళ పదాలు. ఇక్కడ నా ఒత్తు ఉన్నప్పుడు ఎలా విధంగా పలుకుతున్నాయి ఇవి తేడా తెలియాలి. సన, సన్న. అనప, అన్నం. కనకం, కన్నం. వెనక, వెన్న. జనం, అంజన్న. గుణపం, గున్న. వేమన, రామన్న. రైట్ పిల్లలు. మరి ఇప్పుడు మరికొన్ని పదాలు మనం నా ఒత్తి చూద్దాం. అన్న, వెన్న. దున్న. జొన్న. నాన్న. అన్నం. సున్నం. కన్నం. వెంకన్న. కన్న తల్లి. ఉన్నత, ఉన్నది. వెన్నపూస. పోతన్న. జంపన్న. గోపన్న. రైట్. ఇప్పుడు కుడి పక్కన పదాలు చూడండి. చిన్నారి. అన్నాడు. ఉన్నాడు. చిన్ని. కొన్ని. కన్నులు. తన్నులు. గిన్నె. హన్నెం. పున్నెం. వెన్నెల. కన్ను. జున్ను. చెన్నూరు. పన్నీరు. పిన్నీసు. ఇక్కడ ఎడమ పక్కన ఉన్నటువంటివన్నీ కూడా నా ఒత్తు పదాలే. కాకపోతే ఇక్కడ దేనికి కూడా మనకు గుణింతాలు అనేవి లేవు. కానీ ఇక్కడ మనం గుణింతాలు ఇచ్చాం. నాకు దీర్ఘం ముందు నా అని పలికాం. నాకు కూడా నిన్ని. మాకు మున్ను. ఎత్తు. గిన్నె. తర్వాత కొమ్ము. కన్ను. జున్ను. కొమ్ము దీర్ఘం. చెన్నూరు. పిన్నీసు. రైట్. పన్నీరు, పిన్నీసు. ఇది గుడి దీర్ఘం ఉన్నటువంటి. ఈ విధంగా మనం ఆ గుణింతాలు ఉన్నప్పుడు నా ఒత్తు ఉన్నప్పుడు ఏ విధంగా పలకాలనేది తెలుసుకున్నాం. సో ఈరోజు మనం రా ఒత్తు, నా ఒత్తు 2 పదాలు నేర్చుకున్నాం. మరొక 2 ఒత్తుల యొక్క పదాలని రేపు వీడియోలో నేర్చుకోబోతున్నాం. సరేనా పిల్లలు? మరి మీకు అందరికి కూడా మరొకసారి విజ్ఞప్తి ఏంటంటే, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ బటన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ గుడ్ డే.